మనతో పాటు నిరుద్యోగ చేసే నాయకుడు జనార్దన్ ఉన్నాడు. చెప్పండి అన్న, నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూసిండ్రా? నీ అయ్యే జాగిరా అంటూ కూడా మాట్లాడాడు. ఎట్లా చూస్తారు అది? అన్న, పవన్ కళ్యాణ్కు ఒక జ్ఞానం లేని వ్యక్తి, ఒక మూర్ఖుడు. మేము మాట్లాడేటటువంటి మాటలను దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కొన్ని ఒక మాటలు అనొచ్చు. ఇది భారతదేశము, ఈ భారతదేశంలో ఇది ఫెడరల్ నేషన్, ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు అని చెప్తారు. వాస్తవం, కరెక్ట్. ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఏ సమస్య పైన దేశంలో ఎక్కడొచ్చినా ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడవచ్చు, స్పందించవచ్చు. దానికి అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఆమోదించి మాట్లాడమని చెప్తారు. అయితే ఇక్కడ తెలంగాణ పౌర సమాజం ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తుంది, ఆయన రాకను వ్యతిరేకిస్తుంది, ఆయన చేష్టలను ఎందుకు వ్యతిరేకిస్తుందని దాని మీద ఆలోచించాలి. కానీ మేమేదో పవన్ కళ్యాణ్ ఖబర్దార్ నువ్వు రావద్దు, నీ అయ్య జాగిరా అది ఇది అన్నప్పుడు, నీ మా అయ్య జాగిరా అది ఇది అని మాట్లాడినప్పుడు, మీ కౌంటర్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఆయన శుద్ధపూసలు లెక్క వచ్చి భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలన్నింటినీ మాకు పాఠాలు చెప్తాందుకు మీరు రాకురి. దాని పట్ల మేము చాలా క్లియర్. భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులుగా, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఐడియాలజీని గౌరవించేటటువంటి వ్యక్తులుగా, ఈ భారతదేశం లౌకిక తత్వాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులుగా మేము వీటన్నిటిని స్వాగతిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా ఎవరైనా దేశంలో ఉన్నోళ్ళు ఈ తెలంగాణ గడ్డను ఒక రాజకీయ క్షేత్రంగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ ఎదుగుదలకు దీనిని ఒక భూమికను చేసుకుంటామని, దీనిని భూమిక చేసుకునే క్రమంలో నోటికొచ్చినట్టు అవాక్కులు చవాక్కులు పేలుతామంటే మాత్రం చెప్పులు తెగుతాయని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు చేసినటువంటి పనికిమాల పనులు గతంలో ఉన్నాయి. నువ్వు ఫస్ట్ చేసినటువంటి ఏదో పనికిరాని పని ఎట్లుందంటే, నీ డ్రామా అయిపోగానే రంగులు తూడ్చుకున్నట్టు, మూతులు దూసుకున్నట్టు అలాంటి ఏదో పని నువ్వు చేసినావు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నిన్ను అందరు తిట్టినట్టు ఆరి పోరి ఐదుగురు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా అది దాన్ని అన్నం. ఎందుకంటే తెలంగాణ పౌర సమాజం అనేటటువంటిది మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకునేటటువంటిది. నువ్వు మర్యాద తప్పితే మర్యాద లేనోడని మొక్కాన్ని కేకరించి చూచేది. కానీ నువ్వు అన్నమని మేము మళ్ళీ రివర్స్ కొట్టాం. నువ్వు పీలో పైసా ఏరుకుంటే మేము ఆ పీని కడుక్కునేటటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి మాకు లేదు. అందుకే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ ఫస్ట్ చేసిన ఏదో పని ఏంటంటే, తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ ఎందుకు ఏర్పడ్డదని, ఆంధ్ర రాష్ట్రానికి ఏమో అయిపోయిందని 11 రోజులు ఉపవాసం ఉన్నామని చెప్పినావు. మరి ఆ రోజు ఏమైపోయింది నీకు? దానికన్నా ముందు ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి నువ్వు వచ్చి తెలంగాణ గురించి నేను కొట్లాడతా, ఏ తెలంగాణ రావాలంటే దొరల తెలంగాణ వద్దు, ఈ సామాజిక తెలంగాణ రావాలని అయ్యాలు ఇట్ట ఊరుతలుగినావు. మరి వచ్చిన తెలంగాణ గురించి దేని గురించి ఉపవాసం ఉన్నావు? అసలు నువ్వు సామాజిక తెలంగాణ గురించి ఉపవాసం ఉంటే మేమే నిన్ను హక్కున చేర్చుకునేటటువంటి వాళ్ళం. అసలు సామాజిక తెలంగాణ కాదు కదా, ఈ భౌతిక తెలంగాణే వద్దని నువ్వు ఉపవాసం ఉన్నావు నువ్వు. దాని తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఎన్నో పురిటి నొప్పులను చవి చూసింది. తెలంగాణలో ఎన్నో జరగరాని సంఘటనలు జరిగినాయి. ఇంటర్మీడియట్ ఎవాల్యుయేషన్లో 3 లక్షల మంది అమాయక విద్యార్థులు ఆగమైపోయారు. వాళ్ళ మార్కులు అటు 7-8 లక్షల మంది రాస్తే కొంతమంది చనిపోయారు. ఆ రోజు ఏమన్నా వాళ్ళ పక్షాన నిలబడ్డావా? నిలబడలే కదా. అది పోని తెలంగాణలో నువ్వు అప్పుడు ఏం చెప్పినావు? నేను చెగువేర్ అని అన్నావు. చెగువేర్ ఎవరికి సింబల్? యువతకు సింబల్, పోరాటానికి సింబల్. నువ్వు తెలంగాణ పోరాట సింబల్ను నువ్వు ఏదన్నా పునికి పుచ్చుకున్నావా? చెగువేర్ అని చెప్పినావు. మరి నీళ్లు నిధులు నియామకాలు అయినటువంటి తెలంగాణ ట్యాగ్ లైన్లో నియామకాలు రాక 2014 నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతున్నావు. ఆ యువత గురించి నువ్వు ఎన్నడన్నా మాట్లాడినావా? నీకే ఆంధ్రాలో దిక్కు లేదని నువ్వు మాట్లాడుతున్నావు, సీఎం కాదని. అక్కడ నిరుద్యోగులు కొట్లాడుతున్నారు. అయ్యాల నువ్వు మెగా డిఎస్సీ అన్నావు, బాయ్ బాబు అంటే బాబు పోయిండు, జగన్ వచ్చిండు. అప్పుడు డిఎస్సీ రాలేదు, మళ్ళీ నేను మెగా డిఎస్సీ వేస్తాను, నువ్వు మెగా డిఎస్సీ వేయకపోతివి. ఆ రోజు నీ అవకాశాల గురించి ఆడ నిరుద్యోగుల్ని రోస్టర్లో తప్పు ఉంది, రోస్టర్ని మార్పిస్తామని చెప్పేసి ఎగ్జామ్ హాల్లోకి పోయేటప్పుడు కూడా వాళ్ళు సెల్ ఫోన్లలో ఏమవుతుందని చూసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిని అక్కడ యువతకు కల్పించిన నువ్వు తెలంగాణలో చేంజ్ చేస్తావు. తెలంగాణలో ఎవరన్నా ఏదన్నా మాట్లాడాలన్నా, తెలంగాణను బాగు చేయాలన్నా, తెలంగాణ మీద ప్రేమ ఉందన్నా ఫస్ట్ తెలంగాణ ట్యాగ్ లైన్లో నీళ్లు నిధుల నియామకాల గురించి ఇప్పటికి ముమ్మాటికి అన్యాయం జరిగింది. నీళ్ళు వచ్చినాయి, అల్లాగో ఇలాంటి ఫామ్ హౌస్లకే పోయినాయి. నీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ వాళ్ళు భూమి కోసం భుక్తి కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, భూమి గురించి సాయుధ పోరాటం చేసినటువంటి వాళ్ళు, అలాంటి భూమి లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పేదలకు నీ భూమి ఇవ్వచ్చు కదా, దున్నుకుంటారు కదా. నీ అన్నకు నీకు ఈ సినిమా వాళ్ళందరికీ ఎందుకు ఫామ్ హౌస్లు? ఆ ఫామ్ హౌస్ని పంచు నువ్వు ఫస్ట్.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తీసుకో, అబ్బు భూదాన్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకో, ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకోరాదు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గారు వాళ్ళందరూ ఎట్లా కొట్లాడిర్రు, వాళ్ళ లెక్క వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని నీ అన్న భూమిలో, నీ భూమిలో, ఇక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అన్ని భూములలో, నీ చంద్రబాబు భూములలో అన్నిటిలలో నాగాలు కట్టి దున్నారాదు. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, ఏడ వ్యవసాయం చేసినావు? మాకన్నా ఎక్కువ నువ్వు వ్యవసాయం చేసినావా? నువ్వు ఏడకొట్లను కాసినావు, ఏం కాసినావు, ఏం చేసినావు? ఆ పశువులు మేము మేపుకుంటాం, ఫామ్ హౌస్ మాకి. మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు రాక వస్తున్నాం. అప్పుడు ఒక మంత్రి ఏమన్నాడు, వ్యవసాయాలు చేసుకో, అమ్మాలి చేసుకోమన్నాడు. ఇప్పుడు ఒక మంత్రి 100 రోజుల పని చేసుకోమన్నాడు. నీ భూమి 100 రోజుల పని అలానే దున్నుకుంటాం. ఏమంటున్నాడంటే, నిన్న తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాటం చేస్తావు, నేను ఇక్కడ సీఎం అయ్యేది లేదు, ఏం లేదంటూ కూడా మాట్లాడిండు. సిగ్గులేని పవన్ కళ్యాణ్కి ఒకటి చెప్తున్నాం, సుగాలి ప్రీతి మరణాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చినోడు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి మరణం గురించి ఆ రోజు వాళ్ళ అమ్మకి ఇచ్చిన హామీ ఏంది? తర్వాత తల్లి నాకు న్యాయం చేయనంటే నువ్వు డబ్బులు తీసుకున్నావుగా అన్నారు. చచ్చిన వాళ్ళందరికీ మరి ఎవరినింటి నీ ఇంట్లో చచ్చిరని అడిగినావా? అక్కడ వైజాగ్లో ఆవిడ లాక్డౌన్ అప్పుడు ఇండస్ట్రీస్ సరిగ్గా నడవక గ్యాసులు చేయకుంటుంటే పేలితే మరి వాళ్ళ ₹1 అని అంటివి కదా, పోయి రోడ్ల మీద పొర్లుతీవి కదా, మరి ఎక్స్గ్రేషియా తీసుకుంటూ ఊకోవాలనా? అంటే నువ్వు మానభంగాలు చేస్తావు, ఊకుంటావు. మరి అడుగుతున్నావు పవన్ కళ్యాణ్, ఆయన కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగమైపోయారు, వాళ్ళ అడ్రస్లు దొరకట్లేవు అని చెప్పినావు. మరి అలా నీ ప్రభుత్వం వచ్చింది, అమిత్ షా దగ్గర ఉన్నావు, ఇట్ట వేసుకొని తిరుగుతున్నావు. సనాతన ధర్మంలో ఆడదానికి విలువ ఉంటుంది. ఆడోళ్ళను దేవతామూర్తులు లెక్క చేస్తారు, కొలుస్తారు, అన్ని చేస్తావు. మరి ఆడవాళ్ళు ఆ దేవతామూర్తులు తప్పిపోతే మరి వాళ్ళ గురించి ఏం చెప్తున్నావు? అక్కడ సుగాలి తల్లికి న్యాయం చేయి, సుగాలి ఆత్మకి న్యాయం చేయి. ఆ పారిపోయినటువంటి అమ్మాయిల అడ్రస్లు తీసుకొని రా, అక్కడ చెయ్యి, అక్కడ నిరుద్యోగులకు న్యాయం చేయి. అవి చేసినాక నువ్వు ఏందో నిరూపించుకొని తెలంగాణకు వచ్చి తెలంగాణలో చెయ్యి. నువ్వు నీకు ఆడనే శాత కాలేదు, నువ్వు ఆడ కడుక్కోలేవు, తుడుచుకోలేవు, డైపర్లు వేసుకోలేవు, ఏం చేయలేవు. ఇక్కడ వచ్చి నువ్వేం చేస్తావా? నువ్వు నీ అవసరం లేదు, ఏం లేదు. ఇది ఒకటే చెప్పేది, క్లియర్గా చెప్తున్నాం. తెలంగాణలో ఏంటంటే మళ్ళొక్కసారి అక్కడ కూటమి ప్రభుత్వం లెక్క ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరూ ఉండి ఈ తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తూ, ఈ తెలంగాణను అశాంతిపరిచి, ఈ తెలంగాణలో శాంతి లేదు, తెలంగాణని ఒక్కసారి దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనేటటువంటి ఒక 4 ఏళ్ళ కుట్రను ముందుగానే వీళ్ళు కుట్రను రూపుదాల్చి దాన్ని నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి వస్తున్నాడు. వాళ్ళ గురువు యొక్క ఆకాంక్షల్ని దీన్నన్నిటిని నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ఈడున్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ పావుల మనిషి వస్తున్నాడు. ఈ చల్లని పావులాలు ఎప్పుడు చల్లకుండా అయిపోయినాయి. ఈ పావుల మనిషి వస్తే ఎంత, రాకుంటే ఎంత? ఇది అవునా కాదా? ఖచ్చితంగా ఇది ఒక కుట్ర. ఆయన కాదు, నిన్న అవతరణ దినోత్సవం రోజు ఎవడన్నా పండగ పూట ఎంతసేపు మాట్లాడతారు? అందరితోటి కలిసి సంబూరంగా 12 సంవత్సరాలు నేను ఏం పని చేసినా ఇంకేదైనా అడుక్కోవాలి. ఆయనకంటే అప్పుడే ఎండ కొడుతుందని పోయిండంట. చంద్రబాబు గురువు ఒక గురువు, ఆయన శిష్యుడు ఒక ఆయన అట్లా పోయిండు, ఒక శిష్యుడు ఈ నుంచి వస్తాడంట. ఆయన అదే అమలు పరుస్తున్నాడు, ఈయన ఇంకొకటి అమలు పరుస్తందుకు. ఒకటే చెప్తున్నాం, తెలంగాణను ఓడన్న అశాంతి పరచాలని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని. తెలంగాణ అస్తిత్వం అంటేనే ఒక ఆత్మగౌరవంతో కూడుకొని ఉన్నటువంటిది. మాకు ఇప్పటికే ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగులం, ఆకలికి సస్తున్నాం, అయినా కానీ ఎవరికన్నా బిచ్చం అడుక్కుంటున్నావా? మీ ఆంధ్రలో అక్కడికి వచ్చే మోచేతి నీళ్ళు తాగుతున్నావా? మీలాంటి నీ పవన్ కళ్యాణ్ నీ సినిమాలలో చేయించుకున్నట్టు లుచ్చా పనులన్నీ చేయించుకుంటున్నావా? మీరు చేస్తున్నావా తెలంగాణలో? అలా తెలంగాణ తలొగ్గదు. తెలంగాణ అంటే ఏంటిదంటే ఇక్కడ ఎవరో విగ్రహాలను తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఊకునేటటువంటిది మేము సహించాం. ఎందుకు చెప్తున్నాం అంటే, ఎన్టీ రామారావు ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా ఆర్టిస్టు. మరి తెలంగాణ నుంచి ఉన్నటువంటి సినిమా ఆర్టిస్టులు పైడి జయరాజు, ఆయన ఏ స్థాయికి పోయిండు? మరి పైడి జయరాజు విగ్రహాన్ని ఆంధ్రాలో పెట్టుకోమను, ఫిలిం ఛాంబర్లో పెట్టమను, ఆంధ్రాలో ఆ కళాభవన్ దగ్గర పెట్టమను, అసెంబ్లీ ముంగట పెట్టమను. మరి వైతాళికులే అందరు మీ వాళ్ళు ఉన్నాయి. మా సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాయా? మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వానమాలయ ఉన్నారు, మంచి మంచి పోతన ఉన్నారు. వీళ్ళందరి మా సాహితీవేత్తల విగ్రహాలే అక్కడ మీరు పెట్టుకున్నాక నేను నిరూపించిండ్రా బాయ్, తెలంగాణలో ఆల్రెడీ విగ్రహాలు పెట్టుకున్నారు మీరు. మిమ్మల్ని ఇన్ని రోజులు మీ కృతజ్ఞతలు తెలియజేయాలి. మా వారి వీరేశలింగాని వాళ్ళందరికీ పెట్టిర్రు. మీది విస్తృత హృదయము, అంత తెలంగాణకు కాదు కదా, సమాజాన్ని బాగు చేయడానికి వచ్చిన వాళ్ళను మీరు మీ విగ్రహాలు తెలంగాణ ఏర్పడ్డాక కూడా కూలగొట్టలేదు, ఉద్యమంలో భావోద్వేగాలకై కూలగొట్టిరు, మీ కాలు మొక్కాలని చెప్పేసి మా విగ్రహాలను అక్కడ పెట్టుకున్నాక ఇంకా తీసుకురా.